మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు. అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి. సార్ మంత్రి వాళ్ళని ఏనుగులు ఆశీర్వదించడానికి ఉత్సాహపరుస్తున్నాయి. కృష్ణ అని పిలిస్తే వాళ్ళ దగ్గరకు వచ్చే కాబట్టి వాళ్ళందరగా ఏనుగులను అక్కడ ఉంచి, మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు. అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం, గౌరవం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలమనేరు ప్రాంత ప్రజలను అత్యంత తెలివైన జంతువుల్లో మన ఏనుగు ఒకటి. వీటికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏనుగులు బలానికి, గౌరవానికి, శక్తికి ప్రతీకలు. అందుకే రాజులు గజబలంని బాగా కలిగి ఉండేవారు. ఇవి 70 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి. ఒక బిడ్డకు జన్మ ఇవ్వాలంటే 22 నెలలు గర్భములో మోయాల్సి వస్తుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారుని మన ఎలిఫెంట్ క్యాంప్ కి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. స్వాగతం, సుస్వాగతం సార్. గజరాజులను చూడడానికి మన రాజుగారు విచ్చేశారు. మన పురాణాల్లో ఏనుగు గురించి చాలా గొప్ప స్థానం ఉంది. దేవతలకు వాహనము ఐరావతము. తర్వాత మన ప్రియమైన దేవుడు వినాయకుడు ముఖం ఏనుగు ముఖం. తెలివైన జంతువులలో ఏనుగు ఒకటి.